నమస్తే. ఒకటైతే ముందు క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. కాంట్రోవర్సీస్ గురించి రియాక్ట్ అవుతావా అంటే, నా సనాతన ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళ గురించి, అలాగే నాకు రియాక్ట్ అవ్వాలి అనిపిచ్చి, నాకందులో నాలెడ్జ్ ఉంది, నేను మాట్లాడగలను, వేరే వాళ్ళకి ఫ్యాక్ట్స్ డెలివర్ చేయగలను, అలాగే నా వల్ల ఎటువంటి మిస్‌ఇన్ఫర్మేషన్ మీకు రాదు అనిపిచ్చిన రోజు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. అలాగే ఈరోజు విషయానికొస్తే, ఒక వ్యక్తి ప్రపంచ యాత్ర అని చెప్పి మన భారతదేశాన్ని వదిలేసి వెళ్ళి కొన్ని సంవత్సరాలుగా వేరే దేశాల్లో ఉంటూ ఏదో వీడియోస్ చేసుకుంటున్నాడు. అలాగే వ్యూస్ తగ్గినప్పుడల్లా ఏదో కాంట్రోవర్సీస్‌తో వచ్చి ఓ 10, 20 వీడియోలు చేసి కోట్లు, కోట్లు సంపాదించుకొని యూట్యూబ్ నుంచి మళ్ళీ వీడియోస్ కొనసాగించుకుంటున్నాడు. అలానే రీసెంట్‌గా వచ్చిన కాంట్రోవర్సీ 'శివాజీ' గారిది కాంట్రోవర్సీ వచ్చింది. ఆయన పదాలు వాడటం తప్పు పదాలు వాడాడు. అది సార్ట్ ఔట్ అయిపోయింది. అలాగే ఏ వ్యక్తి అయితే భారతదేశం నుంచి పారిపోయి భారతదేశానికి రాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా కలవటానికి వీళ్ళనే ఫారెన్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే అతని మీద కేసులున్నాయి. అలాంటి వ్యక్తి రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయితే అయ్యాడు. ఇందులోకి నా సనాతన ధర్మాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఆ వీడియోలో నేనైతే అతని వీడియోలు చూడను. ఎందుకంటే ఉపయోగం కన్నా దరిద్రం ఎక్కువుంటాయి ఆ వీడియోస్‌లో. అయితే సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని క్లిప్స్ చూశాను. కొంతమంది బాధ్యత కలిగిన నా తోటి క్రియేటర్స్ చేసినటువంటి వీడియోస్ చూశాను. దాన్ని బట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. ఆ వీడియోలో చాలా దారుణంగా మాట్లాడాడు. కొన్ని వందల ప్రవచనాలు చేసినటువంటి గరికపాటి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. అదే ఒక తప్పంటే మన సీతమ్మ గురించి, ద్రౌపది గురించి చాలా తప్పుగా మాట్లాడాడు ఆ వీడియోలో. ఆ వీడియోస్ చూశాక కోపం ఆపుకోలేకపోయాను. కానీ సంస్కారాన్ని వదులుకోకూడదు కాబట్టి పాపాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. అతను చూపించిన వీడియోలో గరికపాటి గారు ఏం చెప్పారు? ఆడవారు నిండుగా బట్టలు వేసుకోండి అని చెప్పాడు. ఫ్లోలో ఇంకో మాట అనేసారు ఆయన. అయినా ఆయనను తిట్టాడు. అలానే మన సీతమ్మ గురించి, ద్రౌపది గురించి మాట్లాడాడు. దీనికన్నా ముందు మీకొక చెప్పాలి. అదేంటంటే ఈ మహానుభావుడు ఆయన ఛానెల్‌లో వ్యూస్ కోసం, రీచ్ కోసం మహాభారతం మీద వీడియోస్ చేశాడు. అయితే ఈ నిన్నటి వీడియోలో చాలా దారుణంగా మాట్లాడాడు. మన సీతమ్మ మరియు ద్రౌపది టీ షర్టులు వేసుకున్నారనా వాళ్ళని రేప్ చేశారు అని మాట్లాడాడు. ఈ దరిద్రుడు ఏమి తెలుసని మాట్లాడాడో నాకు అర్థం కాలేదు. రావణుడు సీతమ్మని తాకలేకపోయాడు. అలాగే ఒక నిండు సభలో ద్రౌపది చీర లాగపోతే కృష్ణుడు కాపాడాడు. అలాగే అది కురుక్షేత్రానికి దారితీసింది. ఇది కూడా తెలియకుండా ఫారెన్‌లో కూర్చొని ఏది పడితే అది వాగుతుంటే ఇంకా అలాంటి వీడియోస్ ఎందుకు చూస్తున్నారు? ఇంకా వాడికి సబ్‌స్క్రైబర్స్‌గా, ఫాలోవర్స్‌గా ఇంకా ఎందుకున్నారు? మీరింకా ఎందుకు అన్‌ఫాలో కొట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు అక్షయ్ అన్న మరియు లార్డ్